మీరు చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఫుల్ దిల్ ఖుషిగా ఉన్నానబ్బా. యాక్చువల్లీ ఇవాళ హెయిర్ స్టైల్స్ చూపిద్దాం అనుకున్నాను, మన మెయిన్ సబ్స్క్రైబర్ కోరిక మేరకు. కాకపోతే టైం పర్మిట్ చేయలేదు, బట్ ఏమీ పర్వాలేదు. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటో చూపించబోతున్నాను. దానికంటే ముందుగా నేను ఇంతవరకు వెయిట్ లాస్ రెసిపీస్ పోస్ట్ చేశాను కదా, వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ పోస్ట్ చేశాను, ఇంకా లంచ్ రొటీన్ కూడా పోస్ట్ చేశాను. అదే బ్రౌన్ రైస్ అండి. సో దాని తర్వాత అతి ముఖ్యమైన స్టెప్, మీరు తగ్గడానికి, మీ టమ్మీ ఫ్యాట్ కూడా తగ్గడానికి, మీరు ఫ్యూచర్లో వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి ఈ డిన్నర్ రొటీన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మీరు నేను ఫాలో అయ్యే డైట్ ఫాలో అవ్వాలనుకుంటే ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి. దీంతో పాటుగా బ్రౌన్ రైస్ కూడా తినడం అలవాటు చేసుకోండి. ఓకే, ఇప్పుడు డిన్నర్ రొటీన్ అని చెప్పాను కదా. డిన్నర్ రొటీన్లో మెయిన్ ఏంటంటే మీ ఫ్యాట్ తగ్గించేది, ఇంకా మీకు ఫ్యూచర్లో కూడా వెయిట్ గెయిన్ అవ్వకుండా చేసే వెజిటబుల్ ఒకటి ఉంది. అదేంటంటే దోసకాయ అన్నమాట. ఈ దోసకాయని పీల్తో పాటే తినాలి. మీడియం సైజు దోసకాయని కంపల్సరీ తినేయాలి. అది కూడా డిన్నర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తినాలి. ఈ దోసకాయ తిన్న తర్వాత దీనికి వచ్చిన మాయరోగం ఏంటంటే, ఈ దోసకాయ తిన్న తర్వాత రైస్ తింటే ఈ దోసకాయలో ఉన్న ప్రోటీన్స్ అంత బెనిఫిట్స్ అనేటివి మనకు అందం అనమాట మన బాడీకి. కాబట్టి దోసకాయ తిన్న తర్వాత కంపల్సరీ రైస్ తినకూడదు. రైస్ కాకుండా మీరు చపాతీ కానీ, నేను ఆల్రెడీ జొన్న రొట్టె లేదా సద్ద రొట్టె చూపించాను. అది కూడా చపాతీ కర్రతో ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపించాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మీరు 100% సక్సెస్ అవుతారు. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 4th టైం మీరు సక్సెస్ అవుతారు. లేదు సక్సెస్ అవ్వలేదు, మాకు రోటీలు చేసి చేసి విసుగొచ్చింది, మాకు చేత కాలేదు అనే వాళ్ళ కోసం ఈరోజు నేను ఏం చూపించబోతున్నానంటే రోటీ అంటే జొన్న పుల్కాలు చూపించబోతున్నాను. ఇదే సేమ్ ప్రాసెస్లో మీరు సద్ద పుల్కాలు కూడా చేసుకోవచ్చు. సద్దలు అంటే సద్దల్ని గ్రైండ్ చేసిన తర్వాత సద్దపిండి వస్తుంది. సద్దలు లేదా సజ్జలు అంటారు, మా ఊర్లో సద్దలు అంటారనమాట. మరి మీరేమంటారో నాకు తెలీదు. సో ఈ జొన్న పుల్కాలు కూడా ఏంటంటే చాలా ఈజీ వేలో చూపించాను, చిన్న పిల్లలు కూడా చేస్తారు. నాది హామీ, మీరు తప్పకుండా ఫస్ట్ టైమే సక్సెస్ అవుతారనమాట. సో ఈ జొన్న పుల్కాలు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మీరేం చేయాలో మీకు తెలుసు కదా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. అలాగే మీకు జొన్న రొట్టె వచ్చిందో లేదా, జొన్న పుల్కాలు వచ్చాయో లేదో నాకు కామెంట్ ద్వారా తెలియజేయాలన్నమాట. ఇంతే కాకుండా మీరు మర్చిపోకూడని అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన నాకు గంట కొట్టేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంతకుముందు జొన్న రొట్టె చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్. 1 కప్పు వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. దీంట్లో రొట్టెకి సరిపడినంత సాల్ట్, 2 చుక్కల ఆయిల్. పడవే తల్లి, అంతా అయిపోయిన తర్వాత పడమంటే పాపం మొరాయిస్తుంది. ఈ వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇదే కప్తో మెజర్మెంట్ తీసుకున్నాం కదా వాటరు. సో ఇదే కప్పుతో పిండి తీసుకుని ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను. ఫ్లేమ్ని కాస్త తగ్గించి ఈ పిండి ఈ వేడి వాటర్లో కలిపేసేయాలన్నమాట. తగ్గించాను కానీ నేను గ్యాస్ ఆఫ్ చేయలేదు. ఈ విషయాలన్నీ నేను ఇంతకుముందు జొన్న రొట్టె చేసేటప్పుడు, సద్ద రొట్టె చేసేటప్పుడు కూడా చెప్పాను. కాకపోతే అది ఆ వీడియో చూడని వాళ్ళ కోసమని మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడే మెల్లమెల్లగా కలుపుకోవాలి. అప్పుడే గ్యాస్ కట్టేయకండి. ఇది కొంచెం ముద్దలాగా కన్సిస్టెన్సీ మనకు కావాల్సినట్టు వచ్చినప్పుడు అప్పుడు కావాలంటే గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది కదా, అంటే మొత్తం ముద్దలాగా అయిపోయింది కదా మనం చేయి పెట్టకుండానే. సో ఇలా ముద్దలాగా అయిపోయినప్పుడు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మీకు వేడిగా అలవాటు ఉంటే ఇలాగే కలిపేయచ్చు, లేదా కాసేపు ఒక 2-3 మినిట్స్ చల్లారిన తర్వాత అప్పుడు కలపాలన్నమాట. నాకైతే బాగా అలవాటు ఉంది కాబట్టి వెంటనే చేయి పెట్టేసి ఇలా నొక్కుంటున్నాను అనమాట. ఈ పిండి ఎంత బాగా కలిపితే మనకు రొట్టెలు లేదా పుల్కాలు అంత బాగా వస్తాయి. సో ఇప్పుడైతే ఇది మరీ చల్లగా అయిపోకూడదు. ఒక 2 మినిట్స్లో జస్ట్ మనకి కొంచెం పొగలు తగ్గేలాగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. నేను మీకు చూపించడానికి 1 లేదా 2 పుల్కాలు చేస్తాను, మిగతావన్నీ నేను రొట్టెలు చేసుకుంటాను. ఇలా 3 తీసాం కదా, ఇప్పుడు ఈ 3టిని కలిపి ఒకేసారి బాగా పిండిని ఇప్పుడు సపరేట్గా వచ్చిన తర్వాత ఇలా రుద్దుకోవడానికి, ఇలా డౌ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను 3 కలిపి ఇలా పిసుకుతున్నాను అనమాట. పిండి బాగా కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఉండల్లాగా చేయొచ్చు.
ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి ఇక్కడ మధ్యలోనే ఇది మాత్రమే వాడి ఇలా రోల్ చేయాలన్నమాట. అప్పుడు పగులు లేకుండా నీట్గా వస్తాయి. డవ్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు పుల్కాలు రుద్దుకుందాం. చాలా తక్కువ పిండి వేయండి. పుల్కాలకి మెయిన్ మనం పిండి ఎక్కువ వేసేస్తే అవి తినడానికి పనికిరావు అన్నమాట. సో అలా తక్కువ పిండి వేసి జస్ట్ సమానంగా రుద్దండి. ఎక్కడ తక్కువ ఎక్కువ లేకుండా ఉంటే పుల్కాలు బాగా పొంగుతాయి అన్నమాట. ఇక్కడ చపాతీ పుల్కాలకి ఈ రోటీ పుల్కాలకి తేడా ఏంటంటే కొంచెం చిన్న చిన్న పగులు వస్తాయి ఇటు సైడు. సో ఆ పగుళ్ళు అనేది కామన్. మీరు వీలైనంత తగ్గించడానికి ట్రై చేయండి. చివర్లు మాత్రం రుద్దకండి. మధ్యలో ఇలా సమానంగా, ప్రెషర్ కూడా ఎక్కువ పెట్టకూడదు, చాలా తక్కువ ప్రెషర్ పెట్టండి. ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తే ఇది అతుక్కుపోయి ఒకచోట సన్నగా ఒకచోట బాగా మందంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మన పుల్కా రెడీ అయిపోయింది కాబట్టి ఈ మాత్రం సైజు, నేను చేసిన దానికి ఈ మాత్రం సైజు వస్తే సరిపోతుంది. ఇప్పుడు పెన్నం పెట్టేసుకుందాం. అమ్మో, పెన్నం కాలాల్సిన దానికంటే కాస్త ఎక్కువే కాలింది. సో ఇప్పుడైతే ఈ పుల్కా వేసేసాను. దీంతో పాటుగా ఇంకొక 2-3 పుల్కాలు కూడా వేసుకోవచ్చామా? వద్దులే, ఫస్ట్ అయితే ఇది కానీ 2 పక్కల అలా అలా కాల్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎర్రగా అయ్యే వరకు కాల్చొద్దండి. ఇలా పొంగకూడదు కూడా. జస్ట్ అలా పచ్చిపిండి కాస్త కొంచెం ఇలా తేలితే సరిపోతుంది. మరీ రొట్టెలాగా కాల్చుకోవద్దు. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. తనలో పని రెండోది కూడా కాల్చి చూపిస్తాను మీకు. జస్ట్ వేసి ఈ కలర్ ఉంది కదా కొంచెం వైట్గా అయ్యేలాగా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే మనం జొన్న రొట్టె అనగానే తడిబట్ట తీసుకుని తుడవడం లేకుంటే నీళ్ళు చిలకరడం చేస్తాం కదా, దీనికి అలా అక్కర్లేదు. నిజం చెప్పాలంటే రొట్టెకి కూడా అక్కర్లేదు. నేను చూపించిన జొన్న రొట్టెలో కూడా నేను ఆయిల్ కానీ నూనె కానీ వాడలేదు. అబ్బా చీలిపోయింది. డైరెక్ట్గా మంట వెలిగించేశాను. మంట హైలో పెట్టేసి ఇలాంటి జాలిగంట ఉంటుంది కదా మీ దగ్గర, ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బజ్జీలు తీయడానికి, సో ఇది ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా పెట్టేసి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. పొంగుతుంది కదా అని అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే అక్కడే బొక్క పడిపోతుంది అనమాట. మనకు అంత రాకూడదు. జస్ట్ కొంచెం పొంగగానే ఇలా పొంగుతుంది కదా, ఇలా తిప్పుతూ ఉండాలి. ఎలాగో పొంగుతుంది కదా అని దాన్ని పొంగనిచ్చామనుకోండి మాడిపోతుంది. సో ఇలాగన్నమాట. ఇప్పుడు మన జొన్న పుల్క రెడీ అయిపోయింది. పనిలో పనిగా రెండోది కూడా కాల్చి చూపిస్తున్నానండి. చాలామందికి డౌట్ ఉంటుంది, పుల్కాలన్నీ వేడిగా ఉన్నప్పుడే తినాలి కదా, వెంటనే చేయడం ఎలాగా అని. నేను ఇందాక చూపించా కదా, పెన్నం మీద 20% కాల్చి పెట్టుకోవాలని. ముందు అది కాల్చి పెట్టుకుని మీరు ఒక 4 గంటల తర్వాత అయినా సరే పుల్కాలు ఇలా కాల్చుకోవచ్చు. హౌ బ్యూటీ ఇట్ ఈస్ కదా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బంధువులు వచ్చినా కూడా హడావిడిగా పడకుండా వేడిగా ఇలా పుల్కాలు కాల్చి చేయొచ్చు అనమాట. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయని వదిలేస్తే పగిలిపోతున్నాయి. వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఏమంటారు?